Recording in progress. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం. అంటే డిఫరెంట్ టాపిక్స్, కొన్ని పర్సెంటేజ్ రిలేటెడ్, కొన్ని పార్ట్నర్షిప్ రిలేటెడ్. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇది పర్సెంటేజెస్ టాపిక్ కి సంబంధించిందండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది పర్సెంటేజెస్ రిలేటెడ్ టాపిక్. చాలా స్టాండర్డ్ అండ్ బేసిక్ ప్రాబ్లం అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి బాగా అలవాటు అవ్వాలన్నమాట. అంటే ఇంకా చూడగానే నాకు తెలుసు అనే ఫీల్ క్రియేట్ అవ్వాలి. సో అందుకని ఇటువంటి క్వశ్చన్స్ అలా చేస్తూనే ఉండాలండి. మనం చేస్తూ ఉంటేనే మంచిది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం లో అయితే ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఒక రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ అనేది 20% ఇంక్రీజ్ చేశారంట. ఇన్ ఆర్డర్ టు కీప్ ద ఏరియా సేమ్ ఆఫ్ ది రెక్టాంగిల్. అంటే ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా చేంజ్ అవ్వకూడదు. బ్రెడ్త్ పెంచారు కానీ ఏరియా చేంజ్ అవ్వకూడదు. మరి ఏరియా చేంజ్ అవ్వకూడదు అంటే ద లెంత్ మస్ట్ బి రెడ్యూస్డ్ బై, లెంత్ ని ఎంత తగ్గించాలి అంటే ఒక రెక్టాంగిల్ ఆల్రెడీ ఉంది, ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ రెండు ఉన్నాయి. ఇక్కడ లెంత్ ని మనం బ్రెడ్త్ ని 20% పెంచితే సేమ్ ఏరియా ఉండాలి అంటే లెంత్ ని ఎంత తగ్గించాలి. ఇది వీడి క్వశ్చన్. మనకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా సిమిలర్ క్వశ్చన్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు కూడా. సో ఈ పాయింట్ అయితే మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ 20% ఇంక్రీజ్ చేసినట్లయితే లెంత్ ని ఎంత రెడ్యూస్ చేస్తే ఏరియా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది వీడికి వచ్చిన. ఓకే, సో బేసిక్ గా అయితే ఈ క్వశ్చన్ ని కొంచెం లెంత్ బ్రెడ్త్ ఇలా తీసుకుంటామండి. అంటే కొంచెం ఇది లెందీ ప్రాసెస్, బట్ మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉండాలి కాబట్టి ముందు ఒకసారి ఇలా చేద్దామండి. లెంత్ బ్రెడ్త్ ఏరియా. సో ఇలా తీసుకున్నాను నేను. అయితే లెంత్ అనేది 10 అనుకుంటున్నానండి, బ్రెడ్త్ కూడా 10. మీరు ఎప్పుడైనా లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ గా తీసుకోవచ్చు రెక్టాంగిల్ కూడా. సో మీరు అందులో డౌట్ పడ అవసరం లేదండి. సో లెంత్ 10 బ్రెడ్త్ 10 అనుకుంటే ఏరియా 100 అయిందండి. అయితే ఇప్పుడు వీడికి వచ్చిన ఏంటంటే లెంత్ ని ఎంత రెడ్యూస్ చేయాలి. బ్రెడ్త్ ని అయితే ఆల్రెడీ పెంచానని చెప్తున్నాడు. బ్రెడ్త్ ఎంత పెంచాడండి? 20%. అయితే మనకి లెంత్ గురించి ఏమీ తెలియదండి ఇక్కడ మనకి. సో లెంత్ ఏంటనేది వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అని తీసుకుందాం. సో లేదా ఏదో సమ్ వేరే వేరియబుల్ వాడదాం అండి, ఏ అనే వాల్యూ తీసుకుందాం అండి. అంటే లెంత్ తగ్గిన తర్వాత ఎంత ఉందనేది మనకు తెలియదు, కానీ బ్రెడ్త్ మాత్రం 20% పెరిగిందంట. 10 మీద 20%. 10 మీద యాక్చువల్ గా 10% అంటే ఒక పాయింట్ పెరుగుతుంది. 20% అంటే 2 పాయింట్స్ పెరిగి 12 అవుతుందండి బ్రెడ్త్ అనేది. ఏరియా మాత్రం కాన్స్టెంట్ సేమ్ అదే ఏరియా ఉండాలంట. ఏరియాలో ఎటువంటి చేంజ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఆ లెంత్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉండాలి. సో ముందు మనం అది ఫైండ్ అవుట్ చేద్దాం అండి. సో ఏ ఇంటూ 12 అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటేనే కదండి ఏరియా అంటే. సో పైన 10 ఇంటూ 10 100 రాసాం. ఇప్పుడు ఏ ఇంటూ 12 చేస్తే 100 రావాలి, ఎందుకంటే ఏరియాలో చేంజ్ ఉండకూడదు. సో మరి ఏ వాల్యూ కావాలనుకోండి ఏం చేయాలి? 100/12. సో 100/12 చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది? 4 టేబుల్లో మీరు డివైడ్ చేసినట్లయితే 4 25s 4 3s అంటే 25/3. సో అంటే లెంత్ అయితే తగ్గింది. 25/3 అంటే అప్రాక్సిమేట్లీ 8 అండి. 8 పాయింట్ అని వస్తుంది. ఓకే, 8.333 అని వస్తుంది. అయితే తగ్గింది కదా. సో ఎంత తగ్గిందో దాన్ని పర్సెంటేజ్ లో అడుగుతున్నాడు. అంటే ఎంత తగ్గిందో తెలియాలి అంటే ఈ 10 కి 25/3 కి డిఫరెన్స్ చూడాలండి. 10 కి 25/3 కి డిఫరెన్స్ చూసినట్లయితే మనకి 5/3 వస్తుంది. సో 5/3 అనేది వాల్యూ అండి. సో వాల్యూ ఎంత వస్తుందండి? 5/3. సో మనం రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే మనకి 10 కి 25/3 కి డిఫరెన్స్ 5/3. అంటే లెంత్ అనేది 5/3 తగ్గించామన్నమాట. ఎంత మీద? 10 కి 5/3 తగ్గించామండి. 10 కి 5/3 తగ్గించాం. అదే 100 కి అయితే ఎంత తగ్గించామో కాల్కులేట్ చేయాలి. సో 10 కి అయితే 5/3 తగ్గించాం, 100 కి అయితే ఎంత తగ్గించామో కాల్కులేట్ చేసుకోవాలి. సో 100 కి ఎంత తగ్గిందో ఫైండ్ అవుట్ చేయడం రావాలి. సో దీనికి మనము ఏం చేస్తామంటే యూనిటరీ మెథడ్ అప్లై చేయొచ్చు అండి. యూనిటరీ మెథడ్ అప్లై చేస్తే సో మనం 100 ఇంటూ 5/3 అంటే 3 డినామినేటర్ లోకి వచ్చేస్తుంది, డివైడెడ్ బై 10 అండి. సో ఇంటూ 5 డినామినేటర్ లో ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది, 10 ఉంటుంది, అంటే 30 ఉంటుంది అండి. 0 0 క్యాన్సిల్ చేసేయండి. సో 0 0 క్యాన్సిల్ చేసేస్తే ఫైనల్ గా మీకు 50/3 ఉంటుందండి. సో 50/3 అంటే దాని వాల్యూ ఎంత అంటే మనకి 16 అంటే 16.67% అప్రాక్సిమేట్ గా ఇది పర్సెంటేజ్ అండి. మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఒకసారి ఈ రిపీట్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్ ని. లెంత్ అనేది 10, బ్రెడ్త్ అనేది 10 అని తీసుకున్నాను. సో ఏరియా అనేది 100 అవుతుంది.
అయితే బ్రెత్ ని వాడు 20% ఇంక్రీజ్ చేశాడు, అంటే 2 పాయింట్స్ పెరిగి 12 అవుతుంది. ఏరియా కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే 100 ఉండాలి, అంటే ఖచ్చితంగా లెంత్ తగ్గించాలి. ఎంత రెడ్యూస్ చేయాలో దాని పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ద లెంత్ మస్ట్ బి రెడ్యూస్డ్ బై ఇన్ పర్సెంటేజెస్. ఆప్షన్స్ అన్ని అలాగే ఉన్నాయి కాబట్టి మనం అలాగే ఆలోచించి ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. సో లెంత్ ఇంటూ బ్రెత్ చేస్తేనే కదండి ఏరియా. సో ఏ ఇంటూ 12 చేస్తే 100 రావాలి. సో మరి ఏ వాల్యూ ఎంత ఉండాలంటే 100 డివైడెడ్ బై 12 అంటే 25/3. మరి 25/3 ఉండాలండి లెంత్. 25/3 అంటే 8 పాయింట్ అనమాట. అంటే లెంత్ తగ్గింది. ఎంత తగ్గిందంటే ఈ 10 కి 25/3 కి డిఫరెన్స్ చూడాలి. చూస్తే 5/3 రెడ్యూస్ అయిందండి. అంటే 10 మీద 5/3. అదే 100 కి అయితే ఎంతో కాల్కులేట్ చేయాలి. సో 100 ఇంటూ 5/3 డివైడెడ్ బై 10 అండి. 100 ఇంటూ 5/3 డివైడెడ్ బై, సో మనం డివైడెడ్ బై మనం 10 అనేది వాడతాం. అయితే ఇక్కడ 5/3 అంటే 3 కిందకి వస్తుంది కాబట్టి 30 అవుతుందండి. 0 క్యాన్సిల్ అయిపోతే 50/3. 50/3 అంటే 16.67%. ఓకే. అయితే ఇదే ప్రాబ్లమ్ ని మనం ఇంకా సింపుల్ గా చేసి వచ్చమాట. ఎందుకంటే మనం రాసే ఎగ్జామ్స్ లో అండి టైం ఎక్కువ ఉండదండి. సో మనం సింపుల్ గా తేల్చకపోతే ఏమవుతుందంటే లెందీ అయిపోతాయి. ఇప్పుడు ఎంత ప్రొసీజర్ అవసరం లేదు, అంటే కొంచెం బ్లైండ్ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి, తప్పదు. ఓకే. సో ఇలాంటివి ఎప్పుడైనా 2% చేంజెస్ ఉన్నప్పుడు అండి, ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే 100 అన్నాడు కదా, 100 మీద ముందు నార్మల్ గా 100 అనుకోండి, వాడు బ్రెత్ 20% ఇంక్రీజ్ చేశాను అన్నాడు కాబట్టి 120 అని తీసుకోండి. 100 అని తీసుకొని 20% ఇంక్రీజ్ చేసి 120. ఇన్ ఆర్డర్ టు కీప్ ద సేమ్ ఏరియా అన్నాడు అంటే అర్థం ఏంటి, మళ్ళీ యాజ్ యూజువల్ గా ఉండాలి ఏరియా. అప్పుడు మనం ఏం ఆలోచించాలంటే 100 మీద 20% పెంచి 120 అని కదా, ఇప్పుడు ఈ 120 100 అయిపోవాలి. సో 120 100 అవ్వాలంటే 120 మీద మీరు ఎంత తగ్గించాలండి, 20 తగ్గించాలి. 120 మీరు 100 చేసేయడమే సేమ్ ఉండాలి అంటే మళ్ళీ మొదటికి వచ్చేయాలని అర్థం మాట. ఇది కొంచెం బ్లైండ్ రూల్ అండి, కానీ ఇలా ఆలోచిస్తేనే మనకి ఈజీగా సాల్వ్ అవుతాయి అంట. 100 మీద 20% పెరిగితే 120. సో ఇప్పుడు 120 మీద 20 తగ్గిస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఒరిజినల్ వాల్యూ వస్తుంది. సో 120 కి 20 రెడ్యూస్ చేయాలి. అదే 100 కి అయితే ఎంత, మనం పర్సెంటేజ్ లో కదా చెప్పాలి. ఎందుకంటే 120 మీద అయితే 20 తగ్గించాలి, కానీ వాడు అడిగింది పర్సెంటేజెస్ లో కదా. సో అదే 100 కి అయితే ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలండి. సో 100 ఇంటూ 20 ఇంటూ 20 డివైడెడ్ బై 120 అండి. 26 మాట. సో ఫైనల్ గా ఇది ఏమవుతుంది అంటే 100/6 అండి. దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసినట్లయితే 16.67% వస్తుంది. 16.67%. సో అంటే ఇది ఒక ఆల్టర్నేట్. బట్ చూడండి, ఇది సింపుల్ గా తేలిపోయింది కదండి ప్రాబ్లమ్. సో అంతకంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ కి వెళ్ళకూడదండి మనం ప్రాబ్లం చేసేటప్పుడు కూడా. ఓకే. సో ఇది ఒక్కసారి ఆ సెకండ్ మెథడ్ చూద్దామండి. 100 అని తీసుకున్నాను, 100 మీద 20% నార్మల్ గా ఇంక్రీజ్ చేస్తాను, 120 అయింది. ఇప్పుడు ఈ 120 ఏదైతే ఉందో అది మళ్ళీ 100 అయిపోవాలి, అంటే 120 మీద 20 రెడ్యూస్ చేయాలండి. కానీ అది మన పర్సెంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి 100 కి అయితే ఎంత, 120 కి అయితే 20 రెడ్యూస్ చేయాలి. అదే 100 కి అయితే ఎంత అనేది క్యాల్కులేట్ చేస్తున్నాం అన్నమాట. సో 100 కి ఎంత అంటే 100 ఇంటూ 20 డివైడెడ్ బై 100. 26 అండి. 100/6 అంటే 16.67%. 16.67%. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అండి చాలా రిపీటెడ్ మోడల్స్ అండి, చాలా రెగ్యులర్ గా వస్తాయి. ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు అని ఉండకూడదు. ఓకే. చూడండి నెక్స్ట్ అండి, ఇది కూడా పర్సెంటేజెస్ రిలేటెడ్ ప్రాబ్లమే. ఇక్కడ వీడు ఒక ప్రాబ్లం లో ఏం చెప్తున్నాడు అంటే ఏ రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ది ప్రైస్ ఆఫ్ షుగర్. అంటే ఆ షుగర్ ప్రైస్ లో 20% తగ్గిందంట. షుగర్ ప్రైస్ లో 20% రెడ్యూస్ అయిందండి. ఎనేబుల్స్ ఏ పర్చేజర్ టు బై 3 kg మోర్ ఫర్ 120 రూపీస్. అంటే ఇప్పుడు వాడు 120 రూపీస్ పట్టుకొని కొట్టుకు వెళ్ళి షుగర్ తెచ్చేవాడు. అయితే ఇప్పుడు 20% ప్రైస్ తగ్గడం వలన అదే అమౌంట్ కి 3 kg ఎక్కువ వస్తుందంట. ఇప్పుడు 120 రూపీస్ పట్టుకొని వెళ్ళేవాడండి, ఎంత షుగర్ తెచ్చేవాడు అనే పాయింట్ మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే అదే అమౌంట్ కి 3 kg ఎక్కువ వస్తుందంట. ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వాడికి ఏంటంటే ప్రైస్ తగ్గిపోయింది మాట. సో ప్రైస్ తగ్గడం వల్ల 3 kg ఎక్కువ వస్తుంది. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ పర్ కేజీ. ఆ ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు అండి. సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ లో కూడా ఈ ప్రాబ్లం చేయొచ్చు యాక్చువల్ గా అయితే. సో ముందు ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ చూద్దామండి. సో ఆప్షన్ వెరిఫికేషన్ లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు మాట. అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత షుగర్ది. సో ఆప్షన్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నానంటే మనకు ప్రాబ్లం కొంచెం క్లియర్ గా అర్థం అవడం కోసం. నేను ఆప్షన్ డి అనేది ఆన్సర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే అక్కడ 10 అనే నెంబర్ కొంచెం ఈజీగా ఉంటది కదండి. సో అందుకనే నేను ఆప్షన్ డిని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఆప్షన్ డి ఎజ్యూమ్ చేసుకొని నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. సో ఆప్షన్ డి ద్వారా చేస్తున్నాను. సో ఆప్షన్ డి అనుకుంటే ఒరిజినల్ ప్రైస్ 10 రూపీస్. అంటే ఇప్పుడు మనకు 120కి ఎన్ని కేజీలు షుగర్ వచ్చేదో చూద్దాం. 10 రూపీస్ చొప్పున ఎన్ని కేజీలు వస్తుందండి, 12 kgs షుగర్ వస్తుందండి. ఓకే, 12 kgs షుగర్ వచ్చింది నాకు.
120 ఒరిజినల్ ప్రైస్ నేను 10 రూపీస్ అని తీసుకుంటే నాకు 12 kgs షుగర్ వచ్చింది. ఎందుకంటే నేను 120 డివైడ్ చేసే బెస్ట్ నెంబర్ 10 కాబట్టి 10 వాడాను. అది మోస్ట్లీ ఆన్సర్ అయినప్పటికీ కూడా. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా ఈజీ నెంబర్లు ఏమున్నాయో అవే యూజ్ చేయాలండి, కాంప్లికేటెడ్ నెంబర్స్ కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏమైందంట 20% తగ్గింది అన్నాడు, అంటే 10 రూపీస్ మీద 20% అంటే 2 రూపీస్ తగ్గుతుందండి. మరి 2 రూపీస్ తగ్గితే మనకి ప్రైస్ ఎంత అవుతుంది? మరి 2 రూపీస్ తగ్గింది అనుకోండి, ప్రైస్ 8 రూపీస్ అవుతుందండి. సో ఇప్పుడు 8 రూపీస్ చొప్పున అదే 120 రూపీస్ కి ఎన్ని కేజీస్ వస్తుందో చూద్దామండి. ఓకే, సో 120 డివైడెడ్ బై 8, ఇప్పుడు 8 రూపీస్ అయిపోయింది కాబట్టి, సో 120 బై 8 అంటే 15 కేజీస్ వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి ఇంతకు ముందు కంటే 3 కేజీలు ఎక్కువ వచ్చింది. అదే కాదు వాడు చెప్తుంది ప్రాబ్లంలో వాడు ఏం చెప్తుందో అది ఇక్కడ జరగాలండి. సో 120కి అక్కడ 15 కేజీస్ మనకి ఎక్కువ వచ్చింది కదండి, 3 కేజీస్ ఎక్కువ వచ్చింది. 15 కేజీస్ అంటే 3 కేజీలు ఎక్కువ వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా ఆప్షన్ సరిపోయింది. సో ఆప్షన్ డి అనేది మనం ఆన్సర్ అని చెప్పొచ్చు మాట ఈజీగా. ఎందుకు నేను 8 తీసుకోలేదంటే 8 లో మీద 20% తగ్గించడం అంటే కాంప్లికేటెడ్ అవుతుందండి, అంటే నెంబర్ డెసిమల్స్ లోకి వెళ్ళిపోతుంది. 12 మీద 20% తగ్గించిన డెసిమల్స్ లోకి వెళ్ళిపోద్ది. మరలా 15 మీద 20% అంటే డెసిమల్స్ లోకి వెళ్ళదు. సో 10 తర్వాత నేను ఏం చెక్ చేస్తానంటే 15 చెక్ చేస్తాను, ఒకవేళ 10 అవ్వకపోతే. అంటే అలా చూస్ చేసుకోవాలన్నమాట. అంటే మన కాలిక్యులేషన్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీయే కానీ టైం పట్టేస్తుంది అనమాట. సో ఇది వాడు చెప్తున్న క్వశ్చన్. సో ఏమనుకున్నానండి, నేను ఒరిజినల్ ప్రైస్ 10 రూపీస్ అని తీసుకున్నాను. ఒరిజినల్ ప్రైస్ 10 రూపీస్ అని తీసుకుంటే 120కి నాకు 12 కేజీస్ వస్తుంది. అయితే 10 రూపీస్ మీద ఇప్పుడు 20% తగ్గింది, అంటే 2 రూపీస్ తగ్గి 8 రూపీస్ అయింది. అప్పుడు 120కి 8 రూపీస్ చొప్పున అయితే 15 కేజీస్ వస్తుంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ గా 3 కేజీస్ ఎక్కువ వచ్చిందండి. సో అదే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేశాను. అయితే దీనికి మనం అలా కాకుండా లాజికల్ గా ఎలాగెళ్దాం చూద్దామండి. మనం ఎప్పుడు 120 రూపీస్ కదా పట్టుకెళ్తాం. దీని మీద ఇప్పుడు ఎప్పుడు కొనే క్వాంటిటీయే కొన్నాం అనుకోండి, 20% అమౌంట్ మిగిలిపోద్ది. ఎప్పుడు ఎంత క్వాంటిటీ కొంటున్నామో అంతే క్వాంటిటీ కొంటే 20% మిగిలిపోద్దండి. సో ఆ మిగిలిన అమౌంట్ ఎంత అంటే ఎంత మిగులుతుందో కాల్కులేట్ చేస్తున్నాను. అంటే నాకు ఒరిజినల్ గా ఇంతకు ముందు ఎంత క్వాంటిటీ కొనేవాడినో ఇప్పుడు కూడా అంతే కొన్నాను అనుకోండి, 20% మనీ మిగిలిపోద్ది, ఎందుకంటే ప్రైస్ తగ్గింది కాబట్టి. సో 120 మీద 20% కాల్కులేట్ చేస్తున్నానండి. సో 120 మీద 20% కాల్కులేట్ చేస్తే నాకు ఎంత అమౌంట్ మిగులుతుందో తెలుస్తుంది. సో 0 క్యాన్సిల్ అయిపోతే 24 రూపీస్ మిగిలిపోద్దండి. అంటే నేను ఎప్పుడు కొన్న క్వాంటిటీయే కొంటే, ఇంతకు ముందు ఎంత కొన్నానో ప్రైస్ తగ్గిన తర్వాత కూడా అంతే కొన్నాను అనుకోండి, 24 రూపీస్ మిగిలిపోద్ది. అయితే నేనేం చేశాను, ఈ 24 రూపీస్ నేను తీసుకోలేదు, దానికి బదులుగా వాడు 3 కేజీస్ ఎక్స్ట్రా షుగర్ వచ్చేసింది. అంటే ఏంటి, ఆ 24 రూపీస్ మిగలడం వల్లే కదా మీకు 3 కేజీలు వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటండి, 3 కేజీస్, ఈ 3 కేజీస్ షుగర్ కాస్ట్ ఏదైతే ఉందో అదే 24 రూపీస్. ఎందుకంటే ఆ అమౌంట్ నేను తీసుకోకుండా దానికి బదులుగా షుగర్ తీసుకుంటున్నాను. అంటే 3 కేజీస్ షుగర్ వస్తుంది తగ్గిన ప్రైస్ వల్ల. సో అంటే కేజీ ఎంత పడింది, సో 1 కేజీ షుగర్ ఎంత పడ్డదో కాల్కులేట్ చేయాలండి. సో 1 కేజీ షుగర్ ఎంత అవుతుందండి, అప్పుడు 8 రూపీస్ అవుతుందండి 1 కేజీ షుగర్. కాకపోతే ఇది రిడక్షన్ ప్రైస్ అండి. కానీ వాడు అడిగింది ఏంటి, ఒక్కొక్కసారి రిడక్షన్ ప్రైస్ కూడా అడుగుతాడు. రిడక్షన్ ప్రైస్ అయితే 8 రూపీస్ మాట ఆన్సర్. కానీ వాడు అడిగింది ఒరిజినల్ ప్రైస్, ఇంతకు ముందు ఏ ప్రైస్ ఉండేది. రిడక్షన్ ప్రైస్ 8 అంటే 20% తగ్గింది కదా, అంటే 100 మీద 20% తగ్గితే 80% వాల్యూ ఇది. ఇదంతా అండి 80% వాల్యూ 8 రూపీస్ అండి. మరి 80% వాల్యూ అంటే నేను 100 ఒరిజినల్ ప్రైస్ అనుకున్నాను, దాని మీద 20% తగ్గితే 80% అయింది. 80% వాల్యూ 8 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది? సో 100% వాల్యూ ఎంత అవుతుందో కాల్కులేట్ చేయాలండి. సో 80% 8 అయితే 100% ఎంత అవుతుంది? సో దీనికి యూనిటరీ మెథడ్ వాడామనుకోండి, 100 into 8 డివైడెడ్ బై 100 into 8 డివైడెడ్ బై 80 అండి. సో సింప్లిఫై చేస్తే మనకి 10 రూపీస్ అనేది ఒరిజినల్ ప్రైస్ మాట. సో ఇలాగా మనం కాల్కులేట్ చేసేయచ్చు. అంటే ఇది లాజికల్ అప్రోచ్ అండి. ఈ అప్రోచ్ మనకి చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ మాట. సో ఈ మెథడ్ లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం బాగా రావాలి. ఓకే, సో ఇక్కడ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దామండి ఈ లాజికల్ మెథడ్ ని. సో ముందు నేను ఏమనుకుంటానంటే, ఎప్పుడు అంటే 20% తగ్గడం వల్ల ఈ 3 కేజీస్ ఎక్కువ వచ్చింది కదా, ఒకవేళ ఎప్పుడు కొనే క్వాంటిటీయే నేను కొంటే నాకు అమౌంట్ 20% మిగిలిపోద్ది. సో 120 మీద 20% అంటే 24 రూపీస్ మిగిలిపోద్దండి. 24 రూపీస్ అమౌంట్ మిగిలిపోద్ది. కాకపోతే ఈ అమౌంట్ తీసుకోకుండా దీనికి బదులుగా నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను? 3 కేజీస్ తీసుకుంటున్నాను. అంటే 24 రూపీస్ కి 3 కేజీస్ వస్తుంది. అంటే 3 కేజీస్ రేటు 24 ఉన్నట్లు. అంటే ఒక కేజీ 8 రూపీస్. కాకపోతే ఇది తగ్గిన ప్రైస్ అండి, రిడక్షన్ ప్రైస్. ఒక్కొక్కసారి రిడక్షన్ ప్రైస్ కూడా ప్రాబ్లంలో అడుగుతాడు. రిడక్షన్ ప్రైస్ అడిగితే 8 రూపీస్ అనే రాయాలి. అయితే ఇది రిడక్షన్ ప్రైస్ కదా, 100 మీద 20% తగ్గి ఈ రేట్ అయింది. అంటే 100 మీద 100 ఒరిజినల్ ప్రైస్ అనుకున్నారు అనుకోండి, 20% తగ్గితే 80% వాల్యూ 8 రూపీస్ అండి. మనకి మరి ఒరిజినల్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి, 100% వాల్యూ ఎంతో కాల్కులేట్ చేయాలి. సో 100 into 8 డివైడెడ్ బై 80. 100 into 8 డివైడెడ్ బై 80 అండి. సో 8 10s, 100/10 అంటే ఎంత అవుతుందండి? 10 రూపీస్ అనేది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది షుగర్. సో ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది షుగర్ ఎంత అండి? 10 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ అండి.